కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఒక కాంగ్రెస్ ఎంపీ మీద వేసిన కేసు. గుజరాత్ పోలీసులు ఒక ఎంపీ మీద, ఆయన పేరు ఇమ్రాన్ ప్రతాప్ గరి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఏమని అంటే, ఆయన సోషల్ మీడియాలో ఒక పోయం అప్లోడ్ చేశారు. ఆ పోయంలో చాలా దేశ వ్యతిరేక భావజాలం ఉందని చెప్పి ఆయన పైన కేసు వేశారు. యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ఆ పోయంలో ఆయన అప్పట్లో జరిగిన గుజరాత్ రాయిట్స్ని రిఫర్ చేశారనమాట. దాంతో ఆయన పైన ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఆయన పైన కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టు దాకెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. భావ వ్యక్తీకరణ హక్కు ఎంత గొప్పదో చెప్పిందనమాట. ఇంపాసిబుల్ టు లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ వితౌట్ ఫ్రీ స్పీచ్. భావ వ్యక్తీకరణ హక్కు, ఫ్రీ స్పీచ్ లేకుండా మనిషి డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయలేడని చెప్పిందనమాట. ఫ్రీ స్పీచ్ అనేది డిగ్నిఫైడ్ లైఫ్లో కూడా ఒక భాగం. ఆర్టికల్ 19(1)A కాదు, ఆర్టికల్ 21లో కూడా ఒక భాగం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సివిలైజ్ సొసైటీ. నాగరిక సభ్య సమాజంలో ఫ్రీ స్పీచ్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్, ఫ్రీడమ్ ఆఫ్ వ్యూస్, అంటే మన భావ వ్యక్తీకరణ, మన అభిప్రాయాలు వెల్లడించడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. ఫ్రీడమ్స్ ఇంక్లూడ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ వ్యక్తీకరణ అనేది అది పోయిటరీ కావచ్చు, డ్రామా కావచ్చు, ఫిల్మ్ కావచ్చు, స్టేజ్ షో కావచ్చు, సెటైర్స్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ సెటైర్ కూడా లైఫ్లో ఒక పార్టీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది మీనింగ్ఫుల్గా ఉంటే సెటైర్ కూడా లైఫ్లో ఒక పార్టీ అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. ఇక్కడ సుప్రీంకోర్టు వ్యూస్కి కౌంటర్ వ్యూస్ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో వ్యూస్కి, ఒపీనియన్స్కి, థాట్స్కి ఖచ్చితంగా కౌంటర్ వ్యూస్ ఉంటాయి, కౌంటర్ థాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రీ స్పీచ్లోకే వస్తాయని చెప్పిందనమాట. దాంతోపాటు భారత న్యాయ సంహిత, ఏదైతే BNS భారతీయ న్యాయ సంహిత ఉందో, దానిలో సెక్షన్ 196 అనేది హేట్రెడ్ స్పీచ్ కానీ, డిస్హార్మోనీ అంటే ఎవరిపైన వ్యతిరేకత ప్రమోట్ చేసినా, లేదా డిస్హార్మోనీ ప్రమోట్ చేసినా, ఎనిమోసిటీ శత్రుత్వం ప్రమోట్ చేసినా, ఇవన్నీ వాటికి కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. నువ్వు BNS కింద సెక్షన్ 196 కింద కేసు పెట్టేటప్పుడు అసలు ఎలా ఇన్వోక్ చేస్తావు, ఎలా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తావు. 196లో ఉన్న క్లాజెస్ ఏదైతే ఉన్నాయో, డిస్హార్మోనీ లేదా ఎనిమిటీ ఏదైతే ప్రమోట్ చేస్తున్నావో ఇది ఇక్కడ ప్రూవ్ చేయలేకపోయావు కదా అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పిందనమాట. నువ్వు సెక్షన్ 196 కింద BNS కింద కేసు పెట్టేటప్పుడు, కేసు ఫైల్ చేసేటప్పుడు నిజంగా ఆ సెక్షన్ అక్కడికి వర్తిస్తా అని చేయాలన్నమాట. పర్సీవ్డ్ క్రిటిసిజం అంటే ఎవరో ఎక్కడో విమర్శ జరుగుతుందని భావంతో సెక్షన్ 196 తీసుకొచ్చి భావ వ్యక్తీకరణ హక్కుని కంట్రోల్ చేయకూడదు అని చెప్పిందనమాట. అదేవిధంగా భారతదేశంలో ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయగలరు, ఏ వ్యవస్థ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రొటెక్ట్ చేయగలదు? ప్రజలు చెట్టు చివరికి ఎక్కడికి వస్తారు? ఖచ్చితంగా కోర్టుల దగ్గరికి వస్తారు. కాబట్టి జడ్జెస్కి, న్యాయ వ్యవస్థకి ఒక ప్రత్యేకమైన ఆబ్లిగేషన్ ఉంది, ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ప్రాథమిక హక్కులు కాపాడటానికి, ముఖ్యంగా ఫ్రీ స్పీచ్ని కాపాడేది. దెర్ ఇస్ నో అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా విచ్ కెన్ అప్హోల్డ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. అంటే జ్యుడిషియరీ తప్ప ఇంకెవరు కాపాడగలరు? ఖచ్చితంగా మనం కాపాడాలి. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మనం ఖచ్చితంగా కాపాడాలి. ముఖ్యంగా పోలీసులు అధికారంలో ఉన్న పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. ఎవరిపైన అంటే వాళ్ళపైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాళ్ళు మాట్లాడిని చూసేసి వాళ్ళపైన ఏ కేసు పెడితే ఆ కేసు వేయకూడదు. నిజంగా వాళ్ళు చేసింది సమాజానికి వ్యతిరేకంగా ఉందా, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఉందా, నిజంగా వాళ్ళు డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారా, అంటే సమాజంలో అల్లర్లు సృష్టిస్తున్నారా, ఇవన్నీ చూడాలి. అంతేగాని ఊరికే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తీసుకుని దాన్ని కట్టేలు చేసేసి వాళ్ళపైన ఏ సెక్షన్ పడితే ఆ సెక్షన్లో కేసులు వేయకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో.